హాయ్, నేను యశోద చెన్నై నుంచి. వెల్కమ్ టు విఆర్ కిచెన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే చెన్నై తిరువేర్కాడు గుడి అనమాట. ఇది వచ్చేసి కరుమారి అమ్మని ఇక్కడ ఉన్నారనమాట. అక్కడికే వెళ్తున్నాము. చాలా రోజులు అయిపోయేసింది ఇక్కడికి వెళ్ళి అనేసి. లాస్ట్ మా అక్క వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో వెళ్ళాను అనమాట. సండే అప్పుడే వెళ్ళాను. అది కూడా వచ్చేసి సండే మార్నింగ్ వంట అంతా చేసేసి తర్వాత కదిలేశాను. నేరుగా వచ్చేసి మనకి ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి చాలా దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఏం కొంటున్నానంటే ఒక కాలు నొప్పులైన వాళ్ళకి, చేతులు నొప్పులైన వాళ్ళకి అలాంటివి ఒక స్టాచ్యూ లాగా ఉంటాయి కదా, చిన్న చిన్న అచ్చులు లాగా. అవే ఒకటి తీసుకున్నాను. మా పాప తలనొప్పి అంటుందని చెప్పేసి ఆ తలనొప్పి ఉండే స్టాచ్యూ, ఆ తల ఉండేలాగా అచ్చు తీసుకున్నాము. అది తీసుకెళ్ళి మనము హుండీలో వేసామంటే మంచిదే అని చెప్పారు. అందుకే సరే ఈసారి అది ట్రై చేద్దామనే చేసాము. ఇప్పుడు గుడి వచ్చేసి రెనోవేషన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి తిరువేర్కాడు గుడి ముందు ఆ గోపురము లోపల అమ్మవారు ఉండే గర్భగుడి అదంతా వచ్చేసి రెనోవేషన్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచే రెనోవేషన్ జరుగుతూనే ఉండింది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు జరుగుతూనే ఉండింది. ఇప్పటికీ ఇంకా అవ్వలేదు. సరే అని చెప్పేసి అమ్మవారిని అంతా చూసుకునేసి వచ్చాము. ఇప్పుడు రెనోవేషన్ జరుగుతున్న వల్ల వచ్చేసి నేరుగా బస్సు డిపో నుంచి మనము సైడ్లో ఒక రూట్ ఉందన్నమాట. ఆ దారి ద్వారా వచ్చేయచ్చు. ఆ బస్ డిపో నుంచి మనకి ఒక షార్ట్ రూట్ లాగానే ఉంది. అటు వచ్చామంటే మనకి కులము అదంతా చూసుకొనే రావచ్చు అనమాట. నేనైతే ఇంతకుముందు చూసింది లేదు. ఈసారి అలాగ వచ్చినప్పుడు అయితే చూసాము. తర్వాత స్వామిని అంతా చూసుకొని బయటకు వచ్చిన తర్వాత చాలామంది ప్రసాదం పెడుతూ ఉన్నారు. తర్వాత కూల్ అంటారు కదా, అది కూడా ఇచ్చారు. చాలా టేస్టీగా ఉండింది. దాంట్లో అయితే మామిడికాయ వేస్తున్నారు, ఆనియన్స్, మామిడికాయ, కొత్తగా మామిడికాయ వేస్తే దానివల్ల సూపర్ టేస్ట్గా అనిపించింది. తర్వాత ప్రసాదం అక్కడ వచ్చేసి మనకి స్వీట్ పొంగల్ అమ్ముతారు. చాలా టేస్టీగా ఉంటుంది. అది తీసుకున్నాను 20 రూపీస్ అని చెప్పేసి. వైట్ పొంగల్ అక్కడే ఇచ్చారు. అక్కడ గుడికి వచ్చిన వాళ్ళే కొంచెం ఇచ్చారు. అది కూడా చాలా టేస్టీగా ఉండింది. అక్కడే కూర్చొని ప్రసాదం ఒక్కొక్కరుగా కొంచెం కొంచెంగా తినేసి తర్వాత కదిలి వచ్చామన్నమాట. ఆ రోజైతే మేము వెళ్ళింది సండే, దానివల్ల వచ్చేసి చాలా రష్ ఉండింది. మేము త్వరగా వెళ్ళేసరికి కొంచెం రష్లో నుంచి తప్పించుకున్నాము. ఒక 20 మినిట్స్ అలాగా దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. తర్వాత మేము బయటకు వచ్చేటప్పుడు చూస్తే ఫుల్ జనం వెళ్తూనే ఉన్నారు. చాలా జనం వచ్చారనమాట. ఒక 12 అలాగా ఉంటుంది ఆ టైం వచ్చేసి. సండే వచ్చేసి ఫుల్ డే ఉంటుందో ఏమని కరెక్ట్గా తెలియలేదు. తర్వాత స్వామిని అంతా చూసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి నాగర్పమ్మ గుడి కూడా ఉంది. ఇక్కడే వచ్చేసి పెద్ద పుట్ట ఉందన్నమాట. అక్కడే చూసుకునేసి అక్కడ కూడా చాలామంది వస్తారు. ఇక్కడే పాలు, గుడ్డు, తర్వాత పసుపు, కుంకుమ అవన్నీ తీసుకొని వేసామన్నమాట. పాలు, గుడ్డు ఫస్ట్ టైం అయితే పిల్లలకి ఇచ్చి పెట్టమన్నాము. చాలా రోజులైంది కదా అనేసి, మంచిది కదా అనేసి. పసుపు, కుంకుమ కొంచెం కొంచెం చల్లి వేస్తారు. చాలామంది అలాగే చేస్తారు కాబట్టి మనం కూడా అలాగే చేస్తాము. తర్వాత వచ్చేసి మన మనసులో ఏమనుకుంటామో అది అనుకునేసి అమ్మవారికి అలాగ చేస్తారనమాట. ఇలాగా తర్వాత చూసుకునేసి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకి కరుమారి అమ్మ గుడిలో వచ్చేసి మనకి ఫ్రీ దర్శనము ఉంది. కావాలంటే 50 రూపీస్కి దర్శనం కూడా ఉంది. 50 రూపీస్ దర్శనంలో వెళ్ళారంటే ఆ ముందు కాసేపు అలాగే కూర్చోబెట్టి ఒక 2 సెకండ్స్ అలా కూర్చోబెట్టేసి హారతి ఇచ్చి తర్వాత లేపి పంపిస్తారనమాట. ఇప్పుడు ఫ్రీ దర్శనంలో అయితే నేరుగా లైన్లోనే వెళ్ళి చూసుకొని వచ్చేలాగే ఉంటుంది. తర్వాత ఇక్కడ పుట్టకు గుడి కూడా చూసుకునేసి బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి వచ్చేసి కదిలి ఇంకా వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం డైరెక్ట్గా వచ్చేసి బస్ స్టాండ్కే వెళ్తున్నాము. బస్ స్టాండ్ పక్కలోనే ఉందన్నమాట. గుడికి కొంచెం షార్ట్ రూట్ ఉంది, అలాగే వెళ్ళిపోవచ్చు. బస్ డిపో వచ్చేసి అక్కడికి వెళ్ళేదారిలో సరే అనేసి హోటల్కే వెళ్ళాము లంచ్ చేద్దామనేసి. టిఫిన్ మార్నింగ్ నుంచి చేయలేదు కాబట్టి టిఫినే తిందాం అనుకున్నాము. చూస్తే లంచ్ చేద్దామనేసి లంచ్ చేసాము. టైం 12 పైన అయిపోయింది అనేసి. లంచ్ కూడా సూపర్గా ఉండింది, బాగానే ఉండింది. పాయసం ఇచ్చారు, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ అయితే పాయసం కోసమే నేను బాగుందని చెప్తున్నాను అనుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.